చందమామ దొంగతనం. గుజరాత్లోని ఒక గ్రామంలో పంకజ్ పేరుతో ఒక దొంగవాడు ఉండే. పంకజ్ మూర్ఖుడు. తను రాత్రి సమయంలో దొంగతనానికి వెళ్లేవాడు, కాని పొద్దున్నే వట్టి చేతులతో ఇంటికి వచ్చేవాడు. పంకజ్ మూర్ఖత్వం వలన అందరు దొంగలు అయోమయంలో ఉండేవారు. ఒకరోజు దొంగల యొక్క సర్దార్ తనను తన ఇంటికి పిలుస్తాడు. దొంగల యొక్క స్థలానికి పంకజ్ వస్తాడు. సర్దార్ సింహాసనంపై కూర్చొని ఉంటాడు మరియు చాలా మంది దొంగలు అక్కడ ఉన్నారు. పంకజ్, మేము నీకిదే నేర్పించామా ఏంటి? ప్రతిరోజు దొంగతనం చేయకుండానే ఖాళీ చేతులతో వస్తున్నావు. నాకేమీ తెలియట్లేదు సర్దార్. నేను దొంగతనానికి వెళ్ళినప్పుడే సరిగ్గా నాకు ఆకలిస్తుంటుంది, లేదంటే దాహం వేస్తుంటుంది. దానివల్ల ఆ ఇంటి యజమాని లేపి తిండికి భోజనం అడుగుతుంటాను. వాళ్ళు నన్నప్పుడు కర్రలతో కాళ్లతో కొట్టి చెదగొడుతుంటారు. పంకజ్ మాటలు విన్నాక అందరు దొంగలు నవ్వడం మొదలుపెట్టారు. దొంగతనం నీ వల్ల కానిది. నువ్వు జీవితంలో ఏమి చేయలేవు. దీనికన్నా బెటర్ నువ్వు ఎవరైనా సావుకారు దగ్గర పనిలో చేరుకో. ఈ వేళ నుంచి మేము నిన్ను ఓరి పనోడా అని పిలుస్తాము. అవమానంగా పంకజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రి సమయంలో తను పడుకునేటప్పుడు అప్పుడే తనకు ఆ దొంగలు మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. దొంగతనం నీ వల్ల కానిది. నువ్వు జీవితంలో ఏమి చేయలేవు. దీనికన్నా బెటర్ నువ్వు ఎవరైనా సావుకారు దగ్గర పనిలో చేరుకో. ఈ వేళ నుంచి మేము నిన్ను ఓరి పనోడా అని పిలుస్తాము. వీళ్ళంతా నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు, కానీ చూడండి, ఒకరోజు నేను ఎలాంటి పని చేస్తానంటే అందరూ నన్నే తలుచుకుంటారు. ఇదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ పంకజ్కి నిద్ర పట్టడం లేదు. అందుకే తను అర్ధరాత్రి తన గురువు దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, నాకు మీ సహాయం కావాలి. సహాయమా? అది కూడా ఇలాంటి మధ్యరాత్రప్పుడా? అయితే చెప్పు, నీకు ఎలాంటి సహాయం కావాలి? నన్నందరూ పిచ్చోడ్లా చూస్తున్నారు. అందువల్ల నేనేదైనా పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఈ దొంగల గ్యాంగ్లో నా పేరు అందరికన్నా ఎత్తుగా ఉండాలి. చూడు బాబు, పెద్దగా ఎదగాలంటే నువ్వు మంచి పని కూడా చెయ్యాలిగా. మీరు ఆజ్ఞాపిస్తే నేను ఆకాశం నుంచి చంద్రుడు నక్షత్రాలు తీసుకురానా? చంద్రుడు నక్షత్రాలు కావు, చంద్రుడే. నువ్వు చంద్రుణ్ణే తీసుకురా. చంద్రుని తీసుకురావాలా? నాకేమీ అర్థం కావట్లేదు గురుగారు. దొంగల లోకంలో నువ్వు నిన్ను నిరూపించుకోవాలంటే నువ్వు అన్నిటికంటే పెద్ద పని చెయ్యాలి. అన్నిటికంటే పెద్ద దొంగతనమా? దేని దొంగతనం చెయ్యాలి గురువుగారు? చంద్రుని దొంగతనం. నువ్వే గాని చంద్రుని దొంగలించావనుకో, దొంగల లోకంలో నువ్వే పెద్ద దొంగగా నిరూపించబడతావు. అదంతా పర్లేదు, కానీ నేను చంద్రుని దగ్గరికి ఎలా చేరుకోగలను? దానికోసం నువ్వు మాయా గుహలో ఉంటున్న మాయా బాబా దగ్గరికి వెళ్ళాలి. చంద్రుని దొంగలించడంలో ఆయనే నిన్ను సహాయం చేయగలరు. అలానే అయితే గురుగారు. గురూజీ దగ్గర ఆజ్ఞ తీసుకున్న తరువాత పంకజ్ మాయ గుహలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. వెళ్తూ వెళ్తూ కొద్ది సమయంలోనే ఆ మాయ గుహలో ఉన్న గురువు దగ్గరికి చేరుకుంటాడు. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. చెప్పు బాలుడా, ఇంత రాత్రప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పంకజ్ గురువు గారికి అన్ని చెప్తాడు. అలానా? నిన్ను మూర్ఖులన్న వాళ్ళని సరైన సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు అన్నమాట నువ్వు. అవును బాబా. ఇంకా దానికోసం లోకంలో అన్నిటికన్నా పెద్ద దొంగతనం చేయాలనుకుంటున్నావా? అవును బాబా, నేను చంద్రుని దొంగలించాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను చంద్రుని దగ్గరికి చేరుకున్న మార్గాన్ని చూపించండి. సరే అయితే, గబ్బిలాలు, గుడ్ల గూబల్లారా, ఎక్కడికి రండి. గురువు మాటలు విన్నాక చాలా గబ్బిలాలు మరియు గుడ్లగూబ అక్కడికి వస్తుంది. చెప్పండి బాబా, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి పిలిచారు? గురువు గబ్బిలాలకి మరియు గుడ్లగూబకి జరిగిందంతా చెప్తాడు. అన్ని గబ్బిలాలు మరియు గుడ్లగూబ చందమామను దొంగలించడానికి పంకజ్ కి సహాయం చేయడానికి రెడీ అవుతాయి మరియు చందమామను దొంగలించడానికి బయలుదేరుతాయి. నది దగ్గర గుడ్లగూబ మరియు గబ్బిలం ఎగిరిపోతాయి మరియు పంకజ్ నడుస్తూ ఉంటాడు. నడుస్తూ నడుస్తూ అందరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్లకు ఒక పడవ దొరుకుతుంది. అందరూ కలిసి అదే పడవలో కూర్చుంటారు మరియు పడవ నుండి ఒక తాడును తీసుకొని
ఆ గబ్బిలాన్ని తాడుతో కట్టేసి దాన్ని చందమామ వైపుకి విసురుతాడు. గబ్బిలం ఎగురుతూ ఎగురుతూ చందమామ దగ్గరికి వెళ్లి అతుక్కుంటుంది. మరియు పంకజ్ తాడుని పట్టుకొని ఎక్కుతూ చందమామ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మధ్యలో తనకు ఏమి కనిపించదు. అప్పుడే తను గుడ్లగూబని పిలుస్తాడు. అన్ని నదిలో పడవలో కూర్చొని ఉంటాయి. తాడు చందమామ దగ్గరికి చేరుకుంది. ఆ తాడు చివరిపైన గబ్బిలం చందమామను అతుక్కొని ఉంది. పడవ మరియు గబ్బిలం మధ్యలో వేలాడుతున్న పంకజ్ గుడ్లగూబను పిలుస్తాడు. గుడ్లు గూబుల్లారా, నాకు సహాయం చేయండి. నాకిక్కడ ఏమీ కనిపించట్లేదు. ఆగు పంకజ్, నేను నిన్ను దారి చూపించడానికి అక్కడికి వస్తున్నాను. గుడ్లగూబ ఎగురుతూ పంకజ్కి చందమామ దగ్గరికి వెళ్ళడానికి దారి చూపిస్తుంది. కొద్దిసేపట్లోనే అందరూ కలిసి చందమామను దొంగలిస్తారు. చందమామను దొంగలించగానే భూమిపైన మొత్తం చీకటిగా కనిపిస్తుంది. అందరూ కలిసి చందమామను దొంగలించిన తర్వాత నది దగ్గరకు వస్తారు. మరియు కొద్దిసేపట్లోనే చందమామను సర్దార్ దగ్గరికి తీసుకెళ్తారు. నది దగ్గర రాత్రి సమయంలో సర్దార్ తన సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. మరియు ముందర అందరు దొంగలు నిల్చున్నారు. పడవలో చందమామను తీసుకొని పంకజ్ నిల్చున్నాడు. సర్దార్, చూడండి, నేను ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద వస్తువుని దొంగలించి తెచ్చాను. ఎవరైనా ఉన్నారా నాలా చంద్రుని దొంగలించిన వాళ్ళు? అరే, వీడు నిజంగానే చంద్రుని దొంగలించి తెచ్చాడే. వీడు మనకన్నా పెద్ద దొంగడే. పంకజ్, నువ్వు చేసిన ఈ పని వల్ల మా గౌరవం 100 రెట్లు పెరిగిపోయింది. పంకజ్ సర్పంచ్కి జై. చందమామను దొంగలించిన తరువాత అందరూ దొంగలు మెచ్చుకున్న తరువాత పంకజ్ చాలా సంతోషిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే చందమామ దొంగలించబడిందని తెలిసి మొత్తం బ్రహ్మలోకానికి తెలిసిపోతుంది. స్వర్గలోకంలో ఈ విషయం విన్నాక అందరూ దేవతలు ఆశ్చర్యపోతారు. అసంభవం! చంద్రుని ఎలా దొంగలించవచ్చు? 3 లోకాల్లో అసలు ఎవరున్నారు ఈ చంద్రుని దొంగలించిన వాళ్ళు? ఈ పని అసలు అసురుల వల్ల కానిది, దేవతల వల్ల కానిది. మరి మనిషి అంటే అసలు చేయలేడు. మరైతే చంద్రుని ఎవరు దొంగలించినట్లు? నారాయణ నారాయణ. రండి మునీశ్వర, ఏంటి విషయం? మీరంతా ఎంతగా ఎందుకు చింతించినట్లున్నారు? మునీశ్వర, మీకు తెలియనిది ఏమీ లేదు. మీరు చెప్పండి, చంద్రుని ఎవరు దొంగిలించుంటారు? నారాయణ నారాయణ. ప్రభు, ఈ పని మాత్రం ఒక నీచమైన మనిషి దొంగడ చేసింది. దొంగడా? కానీ ఎందుకు? ఎందుకంటే దొంగలందరూ వాడిని మూర్ఖుడు అనేవారు. ఇంకా వాడి తెలివితేటలను నిరూపించడానికి అన్నిటికంటే పెద్ద దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇది ఎలా సంభవం? సత్యవచనం ప్రభు. ఎందుకంటే పృథ్వీలోకంలో తాంత్రిక బాబాలు అసంభవాన్ని సంభవంగా చేసే శక్తిని కలిగి ఉన్నారుగా. అలాంటి ఓ బాబా పంకజ్ అనే దొంగని సహాయం చేశాడు. చూడండి, చంద్రుని దొంగతనం చేయడం అనేది సృష్టికే అవమానకరమైనది. మనం ఏమైనా చేసి ఆ పంకజ్ దగ్గర నుంచి చంద్రుని తీసుకురావాల్సిందే. మరుసటి రోజు అందరూ దేవతలు కలిసి ఊరికి వస్తారు. వినండి మానవులారా, ఈ పంకజ్ దొంగడనేవాడు ఎక్కడుంటాడు? ప్రభు, మీరా? చూడు రమేష్, చంద్రుని దొంగిలించిన తర్వాత పంకజ్ కోసం దేవతలు కూడాను ఇక్కడికి వచ్చేశారు. ప్రభు, పంకజ్ గారైతే ఇప్పుడు మా సర్పంచ్. ఇప్పుడు ఆయన మీకు పంచాయతీలో కలుస్తారు. అందరూ దేవతల్ని చూసి పంకజ్ అంటాడు, ప్రణామాలు ప్రభు. ఆయుష్మాన్ భవ. పంకజ్, నువ్వు తెలుసో తెలియక ఒక పెద్ద పాపం చేశావు. దానివల్లనే మేము ఈ పృథ్వీలోకానికి వచ్చాము. ప్రభు, మీరు చంద్రుని దొంగతనం కోసం మాట్లాడుతున్నారా? చూడండి ప్రభు, ఇప్పుడు మీకు చంద్రుడు దొరకడు. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు మావాడు. ప్రభు మాటలు విన్న తరువాత కూడా పంకజ్ చందమామను తిరిగి ఇవ్వడు. తర్వాత అందరూ దేవుళ్ళు నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నారాయణ నారాయణ. ప్రభు చంద్రుని తీసుకురాలేదా ఏంటి? లేదు మునీశ్వర. అయితే ప్రభు, ఇప్పుడు మీకు ఒకే వ్యక్తి ఆ చంద్రుని తెచ్చివ్వగలడు. ఇంకా వాడే గుహలో ఉన్న బాబా. అయితే పదండి, అయితే మనమంతా అక్కడికి వెళ్ళి బాబాతో కలుద్దాం. అందరూ దేవుళ్ళని ఆ గుహ దగ్గర చూసిన తరువాత గురువు గారు ఇలా అంటారు, ప్రణాం ప్రభు. మరియు ప్రభువు గురువు గారికి చందమామను తిరిగి తీసుకురమ్మని. గురువు గారు ఆ మాటను వింటూ ఇలా అన్నాడు, ప్రభు, నేను మీకు చంద్రుని ఇప్పించగలను, కానీ ప్రభు మీరు నా కోసం ఓ పని చేసి పెట్టాలి.
పంకజ్ అనే ఒక వ్యక్తి, ఆయనకి మీరు కొద్దిగా బుద్ధిని ప్రసాదించాలి. వాడు ఒక మాట వలన చాలా బాధపడుతున్నాడు. అదే వాడిని అందరూ మూర్ఖుడని అంటున్నారు. ఇంకా దానివల్ల వాడు తనని బుద్ధిమంతుడని నిరూపించడానికి చంద్రుని దొంగిలించాడు. ప్రభువుకి గురువుగారి మాటలు వినడానికి సమయం పట్టలేదు. నేను నీకు మాటిస్తున్నాను, చంద్రుడు దొరికిన వెంటనే నేను వాణ్ణి బుద్ధిమంతుడిగా ఇంకా ధనవంతుడిగా చేసేస్తాను. ఇక మీరు చింతను విడిచిపెట్టేయండి. ఈ రోజు రాత్రి ఆకాశంలో చంద్రుడు తప్పకుండా ఉంటాడు. ఆయుష్మాన్ భవ. మరియు గురువుగారు మాటలు విన్నాక పంకజ్ చందమామను తిరిగి ఇచ్చేశాడు. మరియు ప్రభువు కూడా తను ఇచ్చిన మాటను పూర్తి చేశాడు. దాని తరువాత నుండి పంకజ్ ఆ ఊరిలోనే తెలివైన వాడిలా నిలిచిపోయాడు. రోష్ని రాజస్థాన్లోని ఒక ఊర్లో ఉండేది. 12వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న ముందు చదువుల కోసం వద్దన్నాడు. అందుకే ఆమె బట్టలు కుట్టడం నేర్చుకుంటుంది. ఒకరోజు రోష్ని కోసం ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి అయితే అన్నయ్య చాలా బాగుంది, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుందేమో. ఇంకా మీ అమ్మాయికి మీరు ఏమేమి నేర్పించారు? చెల్లాయి, మీకు ఎలాంటి కంప్లైంట్ చేసే అవకాశాన్ని కూడా కలిగించను. నేను మా అబ్బాయిని ఇళ్ళుని ఎలా నడిపించాలో అది చాలా బాగా నేర్పించుంచాను. ఇంకెక్కడికి ఆఫీస్కి వెళ్లే పని కూడా ఉండదు వాడికి. నేనేమంటున్నానంటే వచ్చిన ఆడపడుచు అత్తారింట్లో సుఖంగా ఉండాలని. అదంతా సరేలే, నాకెప్పుడు జాబ్ అయితే సిటీలో దొరికింది. ఇప్పుడు నాకు సిటీ ప్రకారంగా చూస్తే తక్కువలో తక్కువ 8 చదివిన ఆడపడుచు కావాలి నాకు. ఇంకా ఈ చదువులేని అమ్మాయి మాత్రం నాకు ఏమీ వద్దు. అరే బాబు, అలా ఏమీ కాదు. మా రోషని 12వ తరగతి వరకు చదివింది. ప్రతిసారి కూడా టాప్ క్లాస్లో పాస్ అయ్యింది. చాలా తెలివైనది. అరే వా, చాలా బాగుందే. అయితే నాకు ఈ అమ్మాయి చాలా నచ్చేసిందమ్మా. రోష్ని ఇష్టాలతో ఏం సంబంధమే లేకుండే. తనతో ఇది మాత్రమే మాట్లాడారు, పెళ్లి తర్వాత నువ్వు సిటీలో ఉంటావని. సురేష్ ఒక సర్కారీ ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సర్కారీ ఉద్యోగం వల్ల దీపక్ వాళ్ళమ్మ పొగరుతో మాట్లాడేది. పెళ్లి తర్వాత, చూడు రోషిని, నా బట్టలన్నీ మంచిగా వాష్ చేసి ఇస్త్రీ చేసి ఉంచు. అసలు నీకు తెలుసా, నేను SDM ఆఫీసులో పనిచేస్తుంటాను. నేను గవర్నమెంట్ జాబ్ ఇది. పెద్ద పెద్ద ఆఫీసర్లతో కలిసి నేను అక్కడ పనిచేస్తుంటాను. చాలా పెద్ద ఉద్యోగమా SDM అంటే? చాలా మంచిగా చేస్తే మీరు కూడా SDM అవ్వచ్చు కదా. పిచ్చిదానా, SDM లో పనిచేయడం అంత ఈజీ ఏమి కాదు. చాలా పెద్ద పదవి ఇది. దాని గురించి చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ పదవిని పొందడానికి. నేను మాత్రం ఒక ప్యూన్ని. నేను 10వ తరగతి మాత్రమే చదివాను. ఇంకా నేను ఈ జన్మకి ప్యూన్ గానే ఉండిపోతాను. అరే పల్లెటూరు దానా, నీకేం తెలుసు? అర్థం చేసుకో, SDM అంటే ఎంత పెద్ద ఉద్యోగమో. పెద్ద పెద్ద వాళ్ళంతా సార్ అని వెనకాల తిరుగుతుంటారు. చదవాలని నాకు చాలా ఉంది. మీకు తెలుసా, ప్రతిసారి నేను అన్నిట్లో ఫస్ట్ వచ్చేదాన్ని ఊర్లో. కానీ నాన్న చదువు మానేపించారు. ఒకవేళ నేను చదువుంటే నేను కూడా SDM అవ్వచ్చా? నడు, ఇప్పుడు ఎక్కువగా ఊహించుకొని కలలు కనకు. నిజమే చెప్తుండే మీ నాన్న. ఇప్పుడు ఈ ఇల్లే నీ సర్వస్వం. అత్తవారింట్లో సేవ ఏ ఉద్యోగం కంటే తక్కువనా? మంచిగా సేవ చేయమని ఇంటి వాళ్ళకి. అత్తమ్మ మాటలు విన్న తర్వాత రోష్ని ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి, రోషిని అప్పుడప్పుడు నా మనసు చాలా దుఃఖిస్తుంది. అవును, ఎందుకు నేను మంచిగా చదువుకోలేదని. అసలు చిన్నప్పుడు నాకు చదువు అంటే ఇష్టం ఉండేదే కాదు. అసలు నాకు చదువే లేకపోతే మరి చిన్న జాబే దొరుకుతుందిగా. అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లను చూసి నా మనసు చాలా బాధపడుతుంటుంది. మీ వల్ల చదువు కాలేదు, ఇంకా నాకు చదవాలని ఉండే మా నాన్న చదివించలేదు. మీకు తెలుసా, ఒక్క రోజులోనే మొత్తం బుక్ చదివేదాన్ని నేను. వినండి, నన్ను చదవనివ్వండి. నేను ప్రమాణం చేస్తున్నాను. ఇంట్లో పని, అత్తమ్మకు సేవ, ఇంట్లో వంట, బాసన్లు, బట్టలు అన్ని చేస్తాను నేను. అసలు నువ్వు ఏం కోరిక కోరుకున్నావు? మా అమ్మ అసలు పిచ్చిలా అరుస్తుంది. ఎందుకంటే మా అమ్మకి అసలు చదువుకున్న అమ్మాయి అంటే ఇష్టమే ఉండదు. అసలు ఇంటి కోడల్ని బయటికి వెళ్ళడానికి అనుమతి కూడా ఇవ్వదు మా అమ్మ. మీరు అమ్మని ఒప్పించండి అంతే. దీనికంటే ఎక్కువ నేను ఏమీ అడగను. ఇంకా నేను చదివితే అనుకోండి, మీ కలలన్నీ నిజమవుతాయని. నేను మీరు ఒకటే కదా. ఏమో, నేను రేపే SDM అయితే? రోష్ని మాటలు వింటూ తను ఏం చెప్పలేకపోతాడు. ఇంకా అమ్మతో అడగకుండానే తన BM ఫామ్ నింపేస్తాడు. రోష్ని కూడా తన ప్రమాణంకి కట్టుబాటులో ఉండేది.
తను పొద్దంతా పనిచేసేది. ఇంకా తన భర్తకు సహాయంగా బట్టలు కుట్టి కొన్ని డబ్బులు కూడా సంపాదించేది. ఇంకా రాత్రి అవ్వగానే దీపం పెట్టుకొని దాక్కుని చదువుతూ ఉండేది. ఇలాగే సంవత్సరం అంతా గడిచిపోయింది. ఇప్పుడు రోషిని పరీక్షకు సమయం వచ్చింది. నాతో చెప్పి అడ్మిషన్ అయితే ఎలానో తీసుకున్నావు గాని నువ్వు ఇక వచ్చే వారం నుంచి పేపర్స్ ఉన్నాయి. నువ్వేమైనా చదువుకున్నావా లేదా? నేను మాత్రం నువ్వెప్పుడు చదువుతున్నట్లు చూడలేదే. నా తయారైతే మొత్తం అయ్యింది. ఎప్పుడైతే సమయం వస్తుందో మీరే చూడండి. పరీక్షల కొద్ది రోజుల తర్వాత మొదటి ఫలితాలు వచ్చిన తర్వాత తెలిసింది రోషిని అందరికంటే ఫస్ట్ వచ్చిందని. అరే రోషిని, ఇదంతా నువ్వు ఎలా చేసావు? నేనెప్పుడు నువ్వు చదువుతున్నట్లు చూడలేదే. ఎప్పుడు ఇంటి పనులే చేసుకుండేదానివే. ఇంట్లో పనులైతే ఉండేవి. అందుకే మీరందరూ పడుకున్న తర్వాత నేను రాత్రి సమయంలో చదివేదాన్ని. నన్ను క్షమించి రోషిని. నాకు అనిపించింది నువ్వు మొదటి సంవత్సరమే ఫెయిల్ అయ్యి ఏదో ఒకటి కారణం చెప్తావని. ఇంకా నాకు అనిపించింది నువ్వు ఈ పరిస్థితిని అసలు భరించలేవే అని. కానీ నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇచ్చేసావు. నిజంగానే నువ్వు చాలా కష్టపడతావు. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. నువ్వు ఎంత కావాలంటే అంత చదవచ్చు. ఒకరోజు సార్, ఈ ఎస్డిఎం కావాలంటే అప్లై చేయడానికి లక్షలు ఖర్చు వస్తుంది కదా. ఏ ఫామ్ నింపాలండి సార్? అరే అలా ఏమి కాదు, ఇదంతా టాలెంట్ బట్టి ఉంటుంది. అసలు ఎవరు ఎంతవరకు నేర్చుకుంటారో అంత ఈజీగానే వాళ్ళకి ఈ పని దొరుకుతుంది. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పీసీఎస్ పరీక్ష అనేది ఉంటుంది. ఎవరైతే దాన్ని పాస్ చేసేస్తారో వాళ్ళకి ఈ జాబ్ తప్పకుండా దొరుకుతుంది. అయితే కొద్దిగా చదవడం వల్ల తను దీన్ని టాప్ చేయగలదు. ఒకవేళ తను చదవడానికి నేను అవకాశాన్ని ఇస్తే తను పీసీఎస్ పాస్ చేస్తుందేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత సురేష్ రోషిని ఇంకా వాళ్ళ అమ్మతో ఎస్డిఎం సార్తో అయిన మాటలన్నీ చెప్తాడు. ఇది 12వ తరగతి చదివింది, ఇది ఊరికి కలెక్టర్ అవుతుందా? పెద్ద పెద్ద కోరికలు కోరుకోవద్దు. మీరు ఇంట్లో పనుల్లో శ్రద్ధ పెట్టండి. మీరు అమ్మ, నా భార్య మాత్రానికి ముందుకు చదువుకుంటుంది. ఎవరు ఎంత చేయగలరో వాళ్ళని చదవనిస్తేనే బాగుంటుంది. ఇంకా అమ్మ తను గ్రాడ్యుయేట్ కూడా చేసేసింది. తనేమి 12 తర్వాత వదిలేలేదు. అవునా? అంటే ఇప్పుడు ఇది కలెక్టర్ అవుతుందా? ఇంకా నువ్వు ఇంట్లో వంట చేస్తావా? నెత్తిలో కూర్చుని పెట్టకు తనని. అందుకే ఈ చదువుకున్న వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. పెళ్లి సమయంలో అయితే వీళ్ళ నాన్న అంటుండే, నా కూతురైతే ఇల్లు చాలా చక్కగా చక్కబెట్టుకుంటుందని. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి రాగానే దీని కళ్ళు నెత్తికెక్కాయి. ఇప్పుడు ఉద్యోగం చేస్తుందంట మహారాణి. అమ్మ, ఎవరు చెప్పారు ఆడది వంటలు మాత్రమే ఉండగలదని? ఒకవేళ తను గాని చేయగలిగితే బయటకు వెళ్లి పని చేస్తుంది. ఇంకా ఇంటి పనుల గురించి ఆలోచిస్తే చూద్దాం. నేనే ఇంటి పనులని చేస్తాను. ఒకవేళ తను ఏమైనా చేస్తే, ఏమైనా అయ్యిందంటే మనకే మంచి అవుతుంది కదమ్మా. చదువు ఒక్క దగ్గరే ఆగిపోదమ్మా. వచ్చే కాలాన్ని కూడా చాలా మార్చేస్తుంది. లోకమంతా చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ నువ్వు మాత్రం రొట్టెలు ఎలా చేయాలనే ఆలోచిస్తుంటావు. కొడుకు మాటలు విన్న తరువాత అమ్మకు మంచిగా అనిపించలేదు. కానీ తను అక్కడి నుంచి ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. అమ్మను బాధపెట్టి ఏమైనా చేయాలని నాకు అస్సలు లేదు. నాకేం మంచిగా అనిపించట్లేదు. రోషిని, ఒక ప్యూన్ తన బిడ్డల కోసం ఏం చేయగలడు చెప్పు? ఒకవేళ నువ్వే గాని మంచిగా చదువుకుంటే, మంచి జాబ్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగా మారిపోతుంది. నీకసలు అమ్మ గురించి తెలియదు. ఇవన్నీ నాటకాలు చేస్తుంటుంది. చూడు, నువ్వు ఏ రోజైతే మంచి జాబ్ చేయడం మొదలు పెడతావో ఆ రోజు ఊరంతటికి తను లడ్డూలు పంచుతుంది. నువ్వు కేవలం చదువు కోసం ఆలోచించు. ఇంకో మాట, ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు చదువుపై ధ్యానం పెట్టు. భర్త మాటలు విన్న తర్వాత రోషినికి ఎగరడానికి రెక్కలు వచ్చాయి. తనైతే ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు అది ఎప్పుడైనా ఉద్యోగం కూడా చేయొచ్చని, ముందుకు వెళ్తుందని. రోషిని రాత్రి పగలు కష్టపడి చదువుకుంది. పేదవాడైన సురేష్ తక్కువ చదువుకున్న వాడైనా చదువు విలువ తెలుసుకొని రోషినికి ఎంతో హెల్ప్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత, రోషిని, నీ పరీక్షకి ఇంకా 4 నెలలు మాత్రమే ఉన్నది. నేను ఆఫీస్ నుంచి 4 నెలలు సెలవు పెట్టాను. ఎందుకంటే నేను ఈ ఇంటి పనులన్నీ చెయ్యాలిగా. ఇంకా నేను చదువుకోవడానికి చాలా ఎక్కువ టైం దొరకాలని. భర్త మాటలు విన్న తర్వాత రోషినికి కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి. రోషిని 4 నెలలో రోజంతా 18 గంటలు చదువుతూ ఉండేది. ఇంకా ఎంతో కష్టంతో పరీక్ష రాసింది. 4 నెలల తర్వాత సురేష్ కూడా తన ఉద్యోగం కోసం వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత రోషినికి రిజల్ట్ వచ్చాయి. అందులో మొదటి పరీక్షలోనే ఎస్డిఎం పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడైతే ఊర్లో అందరూ రోషిని గురించే మాట్లాడుతున్నారు. కొద్దిసేపట్లోనే పత్రిక వాళ్ళందరూ వాళ్ళ ఇంటి ముందరికి వచ్చారు. మ్యామ్, మీరు ఈ సక్సెస్ పొందడానికి ఎవరు కారణమని చెప్తారు? అవును, మీకు ఎలాంటి సిగ్గైతే పుట్టదా? మీరు ఎక్కడైతే పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నారో అక్కడ మీ ఆయన ప్యూన్గా పనిచేయడం. చూడండి, ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. మీరు ఇంకో ప్రశ్న అడగండి.
పత్రిక వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగి రోష్ని నుండి మళ్ళీ అదే ప్రశ్న అడిగి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే భార్యగా మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మీరు ఒక ప్యూన్, ఇంకా మీ ఆవిడేమో చాలా పెద్ద ఆఫీసర్ అయ్యింది. అయితే మీరు ఏ విధంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? మీరు దీన్ని ఏమైనా చిన్నతనంగా ఆలోచించారు కదా. ఇప్పుడు మీకు బాగా హ్యాపీ, ఎందుకంటే మీ ఆవిడ గడిస్తుంది, మీరు తింటారు. పత్రిక వారి వల్ల ఊర్లో వాళ్ళకు కూడా అన్ని ప్రశ్నలే. అందరూ సురేష్ను చూసి ఎగతాళి చేసేవారు. దానివల్ల రోష్నితో తను మంచిగా మాట్లాడేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత రోష్ని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత, చూడండి నేను SDM అయ్యాను, ఇప్పుడు మీరు ఈ ఉద్యోగంని వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు రోషని? అది నా పని. ఒక సమయం అప్పుడు నేను ఆ పని చేసే ఇంటిని పోషించేవాడిని. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నాకు సిగ్గు వస్తుంది. నాకు కూడా సమాజంలో కొంచెం పరువు ఉంది. చూడు రోషిని, జాబ్ మాత్రం నేను వదలను, ఏమైనా సరే. ఇలాగే కొద్దిగా వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట మొదలైంది. ఒకరోజు రోష్ని విడాకుల పేపర్లు తీసుకొచ్చి సురేష్కి ఇచ్చేస్తుంది. సురేష్, ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఉండదలుచుకోలేను. మీకు నాకు అస్సలు మ్యాచ్ అవ్వటం లేదు. రోజు కొట్లాట వల్ల నేను నా పనిలో ధ్యాస ఉంచలేకపోతున్నాను. నేనేమనుకుంటున్నానంటే మీరు ఈ పేపర్ మీద సైన్ చేయండి, ఇంకా నన్ను వదిలేయండి. రోష్ని 4 సంవత్సరాల బంధాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా సురేష్ నిల్చొని ఆలోచిస్తున్నాడు, అసలు తప్పు ఎక్కడ మొదలైంది? అంటే ఒక పేదవాడు పైకి రావాలని ఆలోచించకూడదా? తన భార్యను ముందుకెళ్లడానికి ప్రోత్సహించడం తప్ప? ఇంకా భార్య చెప్తే ఆ ఉద్యోగం వదులుకోవడం తన తప్ప? కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ప్రేమ మరియు అనురాగాలతో మొదలైన బంధం మొదలైంది ఈ జీవితం. పొగరు ఇంకా అహంకారం వల్ల ఈ బంధం తెగిపోయింది.